మన లింగమూర్తి గారు ఇక్కడ ఉన్నారు, మాట్లాడతారని కోరుతున్నాం. మా గ్రామ ప్రజానికానికి ప్రతి ఒక్కరికి పిల్లల తల్లిదండ్రులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి ఒక వ్యక్తి తన ప్రైవేట్ స్కూల్కు బాగుపడాలని ముందుకొచ్చి ఊరూరు తిరిగి ప్రతి ఒక్క ఊరిలో కూడా ఈ అవగాహన కల్పించి తల్లిదండ్రులకి మరి ఆయనకి మనము సదా రుణపడి ఉండాలి. అదేవిధంగా ఆ స్కూల్లో చదివి ఈ రోజు ఆయన ఇంజనీర్ నెలకు ₹1,00,000 సంపాదించుకునే స్టేజ్కి వచ్చాడు. అదే గవర్నమెంట్ స్కూల్లో. ఈరోజు ప్రైవేట్ స్కూల్లో మనం ఎక్కువ డబ్బులు కట్టేస్తాం అనుకుంటాం. మనకు కట్టింది 20,000 30,000. ఒక విద్యార్థికి, ఒక గవర్నమెంట్, ఒక టీచర్కి, బుక్స్కి, బట్టలకి, స్కూల్ మేనేజ్మెంట్ మొత్తానికి 83,000 ఖర్చు పడుతుంది ఒక విద్యార్థికి. అయినా మన గవర్నమెంట్ స్కూల్లో చదివించండి. కారణం ఏంటి? మన పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ తోలేస్తాము, మనం డబ్బులు కట్టక్కర్లేదు. చదివితే చదువుని ఇంట్లో గొల్లి లేదు. అంతేగాని మన విద్యార్థులు చదువుతుంటే 83,000 గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. నువ్వెందుకు చెప్పడం? టీచర్ కూడా నిలదీసి అడుగుంటే ఈరోజు ఈ సమస్య రాదు. ప్రభుత్వం కూడా అదేవిధంగా మా విద్యార్థులు చదువుతారు గవర్నమెంట్ ఉండి, ప్రైవేటు తర్వాత కొన్ని సంస్థలు కూడా ఆ పార్టీకి అనుసంధానం ఉండడం వల్ల కూడాను కొన్ని ఛానల్స్ వెళ్ళిపోవడం జరుగుతుంది తప్ప. కానీ ఒక స్కూల్ క్లోజ్ అయిన తర్వాత అక్కడ సింగిల్ పేమెంట్గా సెట్ చేసి ఆ టీచర్కి కూడా ఆ రోజుతోని ఆయనకి పూర్తి పేమెంట్ చెల్లించి ఆయనకి మరి వేరే ఉద్యోగం లేకుండా చేస్తే అంటే నా సలహా ఇది గవర్నమెంట్కి. ఆ విధంగా కానీ చేస్తుంటే టీచర్ కూడా జాగ్రత్త పడి చెప్పుందరు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ప్రతి టీచర్ కూడా ఇతర విద్య బోధిస్తూ అది సైడ్ బిజినెస్ ఏదో చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ కూడా ఇతర డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఆయన ఒక హాస్పిటల్ మెయింటైన్ చేస్తాడు. ఆయనకి 2 అవకాశాలు ఉన్నాయి. కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి పేషెంట్ కట్ చేస్తాము, అంతేలా మందు అక్కడ ఉండవు. కానీ ప్రతి మందు విలువైన మందులు ఎక్స్పైర్ డేట్ లేకుండా ఇస్తారు కనుక, కానీ మనం అది గమనించాం. అదేవిధంగా విద్య కూడా ఏదో అనామకులకి ఏదో ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్కి చెప్పమని చెప్పరు. వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇచ్చి బీఈడి పాస్ అయిన తర్వాత వాళ్ళకి ఫుల్గా ఫ్లెడ్జ్డ్గా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు. ఎలా విద్యార్థి బోధిస్తే బాగుంటుంది, ఎలా విద్యార్థి ముందుకు వస్తారని చెప్పి పంపిస్తాడు. తర్వాత ఇక్కడ పునాది వేసి విద్యార్థి ముందుకి మీదకి తీసుకెళ్తారు. ప్రైవేట్ స్కూల్లో పునాది లేదు, కేవలం తల్లిదండ్రుల పేరు రావాలా. మా బాబు 2 రోజులు వెళ్ళాడు, ఏబిసిడి నేర్చాడు, 3 రోజులు వెళ్ళాడు, పేరు నేర్చాడు, సరే మా బాబు ఇంగ్లీష్లో మాట్లాడేస్తాడు. కానీ మన ఊళ్ళో ఏడు జరుగుతుందో తెలియదు. ఒక ఏనుగు తొండము, ఏనుగు కన్ను, ఏనుగు ముక్క అని చెప్తుంది. ఏనుగు తెచ్చలు పోల్చుకోలేదు ఏనుగుకి. ఎందుకు? వాళ్ళకి అవగాహన లేదు. కనుక ప్రతి ఒక్కరు కూడా దీని మీద బాగా ఆలోచించి, నేను కూడా ఒక పార్టీ ప్రతినిధిగా చెప్తాను. గత ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో 1,65,000 ఖర్చు పెట్టి, నేనే కాదు మేము ఒక 10 మంది కమిటీ వేసుకొని ఫ్లెక్సీలు కొని బోర్డు కొట్టించి మంచి కుర్చీలు, తర్వాత టేబుల్, ఫర్నిచర్ మొత్తం కట్టి, పిల్లల సౌకర్యంగా వాటర్ పెట్టి, ఫ్యాన్లు పెట్టి, కరెంటు పెట్టి, ఇవన్నీ చేసి 70,000 రూపాయలు బుక్స్ కొని పిల్లలకి 18 మంది ఉన్న పిల్లలకి 65 మంది పిల్లలు తయారు చేసాం. గత ప్రభుత్వంలో మరి మేము మన మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. విద్యా కమిటీ చైర్మన్ ఎలక్షన్ కూడా మేము వెళ్ళలేదు. ఎందుకు? మేము చేసిన సేవే తప్ప కానీ పార్టీ విధంగా మేము ప్రవర్తిస్తాం స్కూల్లో. మళ్ళీ ఈరోజు 18 మంది స్కూలు పిల్లలు అయినారు. రేపు పొద్దున ఆ స్కూల్ ఉంటుందని కూడా గ్యారంటీ లేదు. దయచేసి ఈ విషయం ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించి మన బాధ్యతగా అవసరమైతే మనం 20,000 30,000 40,000 ఖర్చు పెడతాము. ఆ డబ్బులే మన స్కూల్లో ఎవరికో 2కో 3కో వ్యక్తులు పెట్టుకొని చదివించి శ్రద్ధగా తల్లిదండ్రులు పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తారని గ్రహిస్తే మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది, మన స్కూల్ మనం కాపాడుకోగలం. దయచేసి ప్రతి ఒక్కరు గమనిస్తారని పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు చెప్పారు. ఒకటి అంటే నిర్లక్ష్యం చేసేటటువంటి ఏ సెక్షన్లోనైనా, అది డాక్టర్ అవని, టీచర్ అవని, ఎంఆర్ఓ అవని, సిటీఓ అవని, ఎవరైనా సరే నిర్లక్ష్యంగా వ్యవహరించే వాళ్ళపైన మాత్రం కఠినమైనటువంటి చర్యలు ఉండాలి ఖచ్చితంగా. ఆ విషయం ఒత్తిడి తెచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంకోటి మళ్ళీ మీకు అందరికీ దయచేసి ప్రభుత్వ బడి అనగానే నీరసొద్దు. అంటే ఉచితంగా దొరుకుతుంది దాని మీద నీరస. అది కాకుండా ఏం చేద్దామంటే ఒక్కసారి మీరు వెళ్ళి ప్రయత్నించండి, స్కూల్లోకి వెళ్ళి ఒకసారి సందర్శించండి, మాట్లాడండి, ఉపాధ్యాయులతో మాట్లాడండి. 4 వెళ్ళి మాట్లాడితే అది ఖచ్చితంగా మన ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. అరే వీళ్ళు మళ్ళీ వస్తున్నారే, ఇంతమంది వస్తున్నారే, ఖచ్చితంగా ఆ ప్రభావం పడుతుంది. స్కూల్లో మన ఊర్లో స్కూల్ వెళ్ళిపోతే అది అంత బాధ కాదు. మరి మామూలుగా ఏం చేసుకునే రాదు. అది స్కూల్ స్ట్రెంత్ లేకపోతే తీసేస్తారు, అది మీకు తెలుసు అందరికీ.
అందులో సరైన సంఖ్య బడిలో లేకపోతే అలాగని బడిలో సంఖ్యను పెంచుకోవడం కోసం మన పిల్లల తాలూకు భవిష్యత్తును పనంగా పెడతామేంటి? పెట్టం. అందుకని ఏం చేయాలంటే ఇది కోడి ముందో గుడ్డు ముందో టైప్ ఉంటుంది. అందుకని మనం 2 రకాలుగా వ్యవహరించాలి. ఒకటి మన పిల్లల్ని పంపించాలి, 2 పిల్లల్ని పంపించిన తర్వాత నిరంతరం స్కూల్కి వెళ్తూ ఉండాలి. పేరెంట్స్ మీటింగు లేకపోతే ఎప్పటికప్పుడు వారంకి ఒకసారి, వారంకి 2 సార్లు, వారంకి 3 సార్లు స్కూల్ సమయాల్లో వెళ్ళండి, తప్పలేదు. ఇప్పుడు మా అబ్బాయిని కూడా గవర్నమెంట్ స్కూల్లోనే వేస్తున్నాను, ఈ జూన్లోంచి వెళ్తాడు. కానీ నేను వెళ్ళక ముందే, వేయక ముందే ఎన్ని ఎంక్వైరీలు చేశానంటే సంవత్సరం నుంచి ఎంక్వైరీ చేస్తున్నాను నేను. ఆ టీచర్ ఎలా చెప్తున్నారు, కృష్ణవేణి మేడం గారు అని తెంబూరు నుంచి వస్తున్నారు, కొత్తపల్లి ఎలిమెంటరీ స్కూలు, చాలా బాగా చెప్తున్నారు. అసలు ఆవిడ 11 మంది 12 మంది పిల్లలు ఉన్నారు కానీ చుట్టూ కూర్చోబెట్టుకొని ఎంత శ్రద్ధగా తెల్లవారు 9 నుంచి సాయంత్రం 4 వరకు నాకు చాలా ముచ్చటేసింది. ఇంట్లో వాళ్ళు కూడా ఆబ్వియస్లీ మనం ఏంటంటే మనం ఏదైనా గవర్నమెంట్ బడిలో వేస్తున్నామంటే అదేంటిది ఎంత ఇది ఉండే గవర్నమెంట్ బడిలో అంటే నాకు ఒత్తిడి ఉంది. నేనేం చెప్పానంటే వెళ్ళండి స్కూల్కి, ఉపాధ్యాయులు ఎలా చెప్తున్నారో ఒకసారి చూడండి. మామూలుగా బయట ఎవరో మాట్లాడు గవర్నమెంట్ బడి ఏంటి చెప్పర్లే, ఉండదులే గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఏం చెప్పర్లే, ఇది కాదు. వెళ్ళి చూడాలా, నిజం తెలుసుకోవాలా. అప్పుడు మీకు నచ్చలేదు అనుకోండి, బ్రహ్మాండం, మీకు ఆ హక్కు ఉంది, మనకు నచ్చిన దగ్గర మనం జాయిన్ చేసుకుందాం. సో దయచేసి ఇది గమనించి, ఇది నలుగురు తెలుసుకొని, ప్రభుత్వ పాఠశాలలు ఎంత ఇదేనది, దాని ఆవశ్యకత, దాని ప్రాముఖ్యత తెలుసుకొని, నిజంగా సత్యంగా అది బాగాలేకపోతే ఖచ్చితంగా పనంగా పెట్టలేం పిల్లల భవిష్యత్తుని. కానీ నిజం తెలుసుకోండి, నిజమే చెప్పండి బయటికి, ఇదే మా కోరిక. థ్యాంక్ యూ. ఇక్కడికి చాలామంది విలువైన సమయం వచ్చేసి నుంచి సుమారు 25 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఇక్కడ నిల్చొని మా మాటలన్నీ విన్నందుకు, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మరీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా ఊరు స్కూల్ మ్యాథ్స్ లేదు బాగా చెప్తారు పిల్లల కళ్ళ అందులో కొత్త పెడుతోలేను. మా ఊరు మ్యాథ్స్లో వాళ్ళ సైట్లో వాళ్ళ బిజినెస్ పిల్లలకు మట్టుకు ఇలా చదువులు ఎవరికి ఒక అత్తరం రాలేదు, అలా చేసినారు ఆ మ్యాథ్స్లో. ఇప్పుడు ఎవరు ఉన్నారు? సార్లు ఉన్నారా? ఒక మేడం ఇప్పుడు ఉంది. ఆ మ్యాథ్స్ డైరెక్ట్ నీరులోనికి వెళ్ళి తీరు బయటపడినని ఆ లోపే రౌండ్లోనే ఫోన్లోనే మాట్లాడుతుంటాడు. నేను పిల్లలకు మంచి చదువు చెప్తాను నాన్న. వాళ్ళకో ఫోన్ అంటే ఇంపార్టెంట్ ఉండాలి. ఎప్పుడో పోనీ ఏదో అవసరం అంటే ఏదో వీడియోలు చూసుకుంటే అలాగే ఫోన్ వస్తే ఎత్తాలి, ఇంపార్టెంట్ ఫోను ఉండాలి. వీడియోలు చూసుకుంటే అలాగే పిల్లలు ఉంటుండగా మాట్లాడుకుని అక్కడే ఉండరు. బా వాళ్ళిద్దరు మ్యాథ్స్లకు అదే పని. పిల్లలకు మరి చదువు రాకంటే